ఓకే సార్, వ్యక్తులు అయిపోయారు. కొన్ని పదాలు చెప్తాను, వాటి గురించి మీరు అనుకునేది చెప్పండి, దాంతో ఎండ్ చేసేద్దాం. ఇంకా ఈసారి పక్కా ఎండ్ చేద్దాం. సెక్యులరిజం. సెక్యులరిజం ఇది విదేశం నుంచి అప్పు తీసుకున్న పదమే. సెక్యులరిజం మనకి నేర్పాల్సిన అవసరం లేదు. మనకి యాక్చువల్ హిందుత్వానికి, భారతదేశానికి, భారతీయ సంస్కృతికి సెక్యులరిజం పదం ఆల్రెడీ మన సెక్యులరిస్ట్. ఎస్, మనం సెక్యులర్ లేకపోయి ఉంటే ఇక్కడ ఒక్కడు కూడా మసీదు కట్టేవాడు కాదు, ఒక్క చర్చ్ వచ్చేది కాదు. కానీ మనం అంతా సెక్యులరిస్టులు ఇంకోటి లేరు. కానీ బయట ప్రపంచంలో, బయట ఉన్న వాడుకలో సెక్యులరిజం అంటే కేవలం హిందుత్వాన్ని తక్కువ చేయటము, మిగతా మతాలను పెంచటము, వాళ్ళకి అన్నీ కూడా బెనిఫిట్స్ ఇవ్వటమే సెక్యులరిజం అంటున్నారు. అది తప్పు. సెక్యులరిజం ఒక నిర్వచనం తప్పుగా ఉంది. కాంగ్రెస్. 2 కాంగ్రెస్లు ఉన్నాయి. ఏ కాంగ్రెస్ గురించి? స్వాతంత్రానికి ముందు, తర్వాత రెండు చెప్పండి. స్వతంత్రం ముందు కాంగ్రెసే స్వతంత్రంగా పోరాటం చేసింది. సో స్వతంత్రం తీసుకురావటంలో కాంగ్రెస్ యొక్క కీలక పాత్ర ఉంది. అప్పుడున్న వాళ్ళందరూ త్యాగాలు చేశారు. తర్వాత కాంగ్రెస్ అన్నది కాంగ్రెసే కాదు, అది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం మన అందరినీ కూడా నడిపించేది అదే. అది సుప్రీం. దానికి మనం వేదాన్ని ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తామో హిందువులు, ప్రతి భారతీయుడు కూడా అదే వేదం మనకి రాజ్యాంగం. రాజ్యాంగంలో అద్భుతం, దాని రచన కావచ్చు, పెద్దలు కావచ్చు. రాజ్యాంగం ఇస్ సుప్రీం. లవ్ జిహాద్. లవ్ జిహాద్ 2 ఉన్నాయి దీంట్లో. మన వీక్నెస్, మన యొక్క బలహీనత కనబడేదే లవ్ జిహాద్. అందరూ కూడా వాడేదో చేసాడు, మన అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు, అది లవ్ జిహాద్, వాడిది తప్పు అంటాం. నేను అనను. ముస్లిం పుట్టిందే వాళ్ళ మతాన్ని పంచటానికండి. వాళ్ళ తప్పే ఉంది, వాడు రైట్. క్రైస్తవుడు పుట్టిందే క్రైస్తవుని పెంచడానికి, వాడు రైట్ పని చేస్తున్నాడు. వాడు మతానికి తగ్గట్టు వాడు పని చేస్తున్నాడు. మన బలహీనతను పెట్టుకొని లవ్ జిహాదీ ఇలా చేస్తున్నాడు అంటే తప్పు. మీరు చూసే ఉంటారు, కేరళ స్టోరీ సినిమా చూసారా? చూసాను. దాంట్లో ఒక అమ్మాయి చిట్ట చివరికి చెప్తుంది, నాకు మా అమ్మ నాన్న నేర్పలేదు, రాముడు అంటే ఏంటి నేర్పలేదు, ధర్మం ఏంటి నేర్పలేదు, నాకు హిందుత్వం ఏంటో నేర్పలేదు. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి హనుమంతుడు ఇట్లా ఉన్నాడంటే నాకెందుకు సమాధానం చెప్పే స్థితిలో నేను లేను. మా అమ్మ నాన్న నాకు నేర్పలేదు కాబట్టి నేను అటు పోవాల్సి వచ్చింది. నేను అదే సత్యం అనుకున్నా. నేను ఈ రోజుకి అదే సత్యం. మనం నేర్పట్లేదు మన అమ్మాయిలకి, మన అబ్బాయిలకి మనం నేర్పట్లేదు. మన సంస్కృతి, మన ధర్మము, మన యొక్క ఇతిహాసము, మన రామాయణం, భారతాలు, భగవద్గీత ఏదీ లేదు. కొత్తగా ఏదో బొట్టు పెట్టుకు తిరుగుతున్నామే తప్ప ఏదైతే ఈ రోజు వరకు మనం నేర్పించిన పెద్దలు ఉన్నారో అది మన కింద తరానికి ఇవ్వట్లేదు. అది నేర్పిస్తే లవ్ జిహాద్ కాదు కదా, ఏది కొట్టుకుపోతాయి, అన్నీ కూడా కొట్టుకుపోతాయి. మన వీక్నెస్సే వాడు బలం. అది వాడు బలవంతుడు అయితే కాదు, వాడు ఎప్పటికీ కాలేడు. పిరికివాడే మతం మారి తురకోడయ్యాడు, పిరికివాడే మతం మారి క్రైస్తవుడయ్యాడు. వాడు ఇక్కడ ధైర్యం సార్ వాడికి, వాడు కాదనుకునే అటుపోయినవాడు. కాబట్టి మనం రైట్ ఉంటే వాడు మళ్ళీ దిగొస్తాడు. ఇది గట్టిగా నమ్మవలసిందే. బీజేపీ నేను పార్టీల గురించి తక్కువ మాట్లాడతా సార్. ఎందుకంటే ఎప్పుడు కూడా దేశం గురించి మాట్లాడుతున్న వాళ్ళు పార్టీల గురించి తక్కువ మాట్లాడుకోవాలి. రైట్, ఎప్పుడు ఉన్న పార్టీ ఇప్పుడు ఉంది కాబట్టి ఓకే గుడ్ చేస్తోంది. కానీ ఇందాక నేను చెప్పాను కదా, పార్టీలో బయట వాళ్ళు చాలామంది వస్తారు. దాని కారణంగా బీజేపీ సిద్ధాంతాన్ని ఎప్పుడు తప్పట్టుకోవటానికి లేదు. వ్యక్తులు కింద మీద 1-2 తేడాలు వస్తాయి. కానీ పార్టీ యాజ్ ఏ పార్టీ అది మన సంస్కృతి, మన ధర్మము, దేశం గురించి పనిచేస్తున్న పార్టీ, గొప్ప పార్టీ. అది కన్వర్షన్స్ అన్నది ఇందాకనే చెప్పాను, మన బలహీనతే తప్ప, ఏదైనా సరే మన బలహీనతే తప్ప వాడు బలమైన వాడు కాదు. కన్వర్ట్ అవుతే తప్పేంటి అనే వాళ్ళకి మీ సమాధానం కావచ్చు. ఎవరైతే ఇప్పుడు ఈ అమ్మ కాదు ఇంకో అమ్మని చెప్పుకున్న నేచర్ ఉందనుకోండి, వాడికి తప్పేం లేదు. అది ఇప్పుడు అమ్మ ఎట్లా ఉన్నా నా అమ్మనే అండి. నా అమ్మ అందంగా ఉందా లేదా అన్నది పక్కన పెడితే, అందంగా లేదు అక్కడ ఏదో సినీ స్టార్ ఏమో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో తెలియదు, కానీ ఆవిడనైతే అమ్మనైతే నేను అనుకోలేను. అనుకుని పోయాను అనుకోండి, అంతకంత మూర్ఖత్వం లేదు.
అది కన్వర్షన్స్ ఈరోజు. ఓకే. హలాల్ హలాల్ దీన్ని ఏదైనా సరే సార్, మీరు దేనికైనా చెప్పండి, వన్ ఆన్సర్. అది వాడి స్ట్రాటజీ, వాడి మతం గురించి వాడి స్ట్రాటజీ. అది మనం ఇంకా హలాల్ ఉన్నదే కొనుక్కుంటాము, హలాల్ ఉన్నదే తింటాము అంటే అది మన వీక్నెస్. మనం మారందే ఏమీ మారదండి. అప్పటి వరకు వాడు బలమే, హలాల్ వాడు నడుస్తుందా. హలాల్ ఉన్నది కొంటామా కొనదా హిందూ సొసైటీని మనం ఎడ్యుకేట్ చేయాలి. చైనా వస్తువులు కొంటామా లేదా మనం ఎడ్యుకేట్ చేయాలి. అది అయ్యేంత వరకు కూడా ఇవన్నీ ఉంటాయి. మనం బలంగా లేని అన్ని రోజులు ఇవన్నీ ఉంటాయి. లవ్ జిహాద్ ఉంటుంది, హలాల్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, జిహాద్ ఉంటుంది, ల్యాండ్ జిహాద్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. దేశంలో ఎన్ని జరగాలో అన్నీ జరుగుతూనే ఉంటాయి. మనం బలంగా కావాలి. సో బలంగా ఇంకా కావాలి, ఇంకా కావాలి, చెప్తున్నా. వెరీ వెరీ స్ట్రాంగ్ కావాలి. బలంగా ఉంది, ఓకే, అనుకున్నంత మాత్రమే కాదు, ఇంకా చాలా కావాలి, చాలా కావాలి. అది. సార్ ఫైనల్ గా గోమాత గురించి. తల్లి తరా తల్లి సార్, ఇంకే ఉంటుంది ఆవిడ. సూపర్ బాగుంది సార్. అండ్ సినిమాలు చూస్తుంటారా మీరు? ఈ మధ్య రెగ్యులర్ సినిమాలు అయితే చూడను. బాగా నచ్చిన సినిమా? నాకు చాలా సినిమాలు నచ్చుతాయి సార్. నాకు ఈ మధ్యలో సినిమా అంటే ఏదో మనవరాలు వచ్చింది, నాగేశ్వరరావు గారును మీనా. ఈ మధ్యలో ఎక్కడ వచ్చింది సార్? ఎప్పుడో సార్, అది లైబ్రరీ మూవీ. అది బాగుంటుంది. సీతారామయ్య గారు మనవరాలు, అది బాగుంటది. సిరివన్నెల చెట్టు కింద సీతారామ, ఏదో వెంకటేష్ అండ్ మహేష్ బాబు సినిమా ఉంటుంది. అట్లా ఫ్యామిలీ ఉన్న సినిమాలు కొన్ని ఉన్నాయి సార్ ఇప్పటికీ కూడా. అద్భుతం. శతమానం భవతి ఫ్యామిలీ డ్రామా, అద్భుతం. ఇటువైపు ఇది చూశాను, అటువైపు మళ్ళా కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, అదే కేరళ కావచ్చు, ఇవి కూడా గొప్ప సినిమాలు. ఈ మధ్య వచ్చిన శంభాజీది కావచ్చు. మీరు హిందుత్వం గట్టి పడుతుందా లేదా అంటానికి సినిమాలు వరవడి చూసుకుంటే తెలిసిపోతుంది. నిజం. ఎట్లాంటి సినిమాలు వస్తున్నాయి అంటే ప్రజలు చూస్తున్నారు కాబట్టి వస్తున్నాయి, అంతే. వాస్తవం, మార్పు ఉంది. ఎస్ ఎస్ ఎస్. మీకు బాగా నచ్చినటువంటి కవి, ఏదైనా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి కవిత్వం ఏదైనా మాకోసం చెప్తారా? లేదు సార్, నాకు కవితలు, పాటలు, పద్యాలు ఏదైనా చాలా వీక్ దాంట్లో. మీరు పాడితే వినాలనుంది మాకు. వినలేరు అంటున్నా, అందుకే ఎన్నో అడుగుతున్నాను. అది బాగా ప్రాక్టీస్ చేసి ఒక గురువు గారిని పెట్టుకుని 1 సంవత్సరం ప్రాక్టీస్ చేసి అప్పుడు చెప్తా. ఓకే 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 ఓకే. అండ్ ఇది సార్ ఫైనల్గా ఇంకొక ప్రశ్న అడగాలి నేను, ఎందుకంటే నేను దాదాపు ఒక 1.5 month 2 months నుంచి ఆర్ఎస్ఎస్ విభాగ్లోని ఒక సేవా విభాగ్ దానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం వైపు చూస్తున్నాను, తిరుగుతున్నాను. నేను వెళ్తున్నప్పుడు చాలా బాగా నచ్చింది, చాలా ఇంప్రెస్ అయ్యాను. అరే ఇంత పని జరుగుతుందా అనిపించేలా చేసింది ఆ కార్యక్రమం, కిషోర్ వికాస్ కేంద్రం. దాని గురించి ఖచ్చితంగా మీ మాటల్లో నాకు కావాలి. అంటే సేవాభారతిలో అండి చాలా రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. ఒక నిమిషం యాక్టివిటీ గురించి కూడా చెప్తాను. అసలు ఏంటంటే సేవాభారతి యొక్క మోటో అంటే తీసుకున్న ఎయిమ్, ఆబ్జెక్టివ్, మేము ఎవరికి దగ్గర పనిచేయాలి, ఎవరిలో పనిచేయాలని డిఫైన్ చేయబడింది. మేము అదే రకంగా సేవ అంటే మీకు భోజనం పెట్టి కూడా నేను సేవ అనొచ్చు, కానీ అట్లా చేయట్లే. అత్యంత పేదరికంలో ఉన్నవాళ్ళు, లేతే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతిలో ఉన్నవాళ్ళు. రెండోది కులం కారణంగా ఈ రోజుకి వంచబడుతున్న కులాల కారణంగా అలాంటి వాళ్ళ మధ్యలో వాళ్ళు గౌరవం లేదు. వాళ్ళ కులం దురదృష్టం కొద్దా ఏదో ఆ కులంలో పుట్టినందుకు కారణంగా వాళ్ళ గౌరవం లేదు, దక్కట్లేదు. అట్లాంటి వాళ్ళ మధ్యలో, లేతే వాళ్ళు పని చేస్తున్న కారణంగా, వాళ్ళ యొక్క వృత్తి కావచ్చు, వాళ్ళు పనులు చేసుకుంటున్న కారణంగా వాళ్ళ గౌరవం లేదు. ఉదాహరణకి ఇందాక నేను చెప్పాను, పాకి పని చేస్తున్న వాళ్ళ గౌరవం మనం సొసైటీలో అంత గౌరవం ఉండదు. లేదు కొన్ని ఇప్పుడు ఎయిడ్స్ వచ్చింది, వాళ్ళ పిల్లల్ని దగ్గర మీరు తీసుకోలేరు, కానీ ఎయిడ్స్ అంటదని మీకు తెలుసు, మీకు చదువుకున్న వాళ్ళు అయినప్పటికీ మీరు ఎందుకో దగ్గరికి తీసుకోరు వాళ్ళని. ఇట్లాంటి వాళ్ళు వంచబడుతున్న వాళ్ళు, ఉపేక్షించబడుతున్న వాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళ మధ్యలో సేవాభారతి పనిచేస్తుంది. రెండోది సేవాభారతి రెండో రకం కూడా మీరు అనొచ్చు, వరదలు, లేకపోతే నిన్న హెలికాప్టర్ ప్లేన్ పడిపోయినప్పుడు అందరూ వెళ్ళి పనిచేశారు. అక్కడ కూడా చాలా మంది స్వయం సేవకులు 170-200 మంది స్వయం సేవకులు పనిచేశారు. ఇదంతా పీడిత సమాజం, ఇదంతా
ఆ టైంలో కరోనా కారణంగా లేదా తుఫాన్ కారణంగా భూకంపం కారణంగా ప్లేన్లు పడిపోయి ఇదంతా కూడా వచ్చిన కారణంగా జరిగిన అందరూ బాధితులే. అక్కడ కులం లేదు, అది లేదు, ధనం లేదు, ఏం లేదు, చదువు లేదు, సంబంధం లేదు, అందరికీ ఎఫెక్టెడ్. అది అప్పుడు అందరం పనిచేస్తాం. ఇట్లాంటి దాంట్లో మేము పనిచేస్తున్నాం. ఎస్ సార్. దాంట్లో ఎడ్యుకేషన్, హెల్త్ ముఖ్యంగా, అంటే సంస్కారం రావాలి, ఎంపవర్మెంట్ కావాలి, దాని గురించి పనిచేస్తాం. అందుకని మా దగ్గర ఏమంటామంటే ప్రభుత్వాలు అన్నీ కూడా కూడు గూడు గుడ్డ ఈ మూడు ఇస్తే డెవలప్ అవుతుంది దేశం అన్నారు. పంచవర్ష ప్రణాళికలు అన్నీ దాని గురించే నడిచాయి. మా ఉద్దేశం అది కాదు అని. ఈ మూడు ఇవ్వకూడదు, వాడికి చదువు ఇవ్వాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి, మంచి సంస్కారం, ఈ మూడు ఇస్తే వాడు మిగతా సంపాదించుకుంటాడు. కాబట్టి సేవాభారతి ఆ పని చేస్తోంది. కాబట్టి మీరు ఇందాక అన్నట్టుగా కిషోరీ కేంద్రాలు, స్లంలో ఉన్న అమ్మాయిలని ఇందాక చెప్పాను, మీరు లవ్ జిహాద్ అడిగారు, ఇంకోటి అడిగారు హిందుత్వం. అమ్మాయిని సంస్కరిస్తే 2 ఫ్యామిలీస్ నిలబడతాయి. నిజం. ఇప్పుడు ఉన్నది, రేపు వచ్చేది. కాబట్టి అమ్మాయిని సంస్కరించాలి. కాబట్టి 300 స్లమ్స్లో ఈ కిషోరీ కేంద్రాలు నడుస్తాయి. ట్యూషన్ అన్నది, చదువు అన్నది ఒక పార్ట్ అయితే, మిగతా సంస్కారం ఇవ్వటం, హెల్త్ గురించి మాట్లాడటం, ఇంట్లో ఎలా ఉండాలి, బయటకు వెళ్తే ఎట్లా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా దాంట్లో వాళ్ళకి నేర్పించబడుతుంది. ఒక ధైర్యం, నిలబడటం అమ్మాయిగా, ఇవన్నీ నేర్పించాలి. అవన్నీ కిషోరీ కేంద్రాలు నడుస్తుంది. అట్లానే హెల్త్ విషయంలో ఉన్నాయి ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. అనాథ పిల్లలకు హాస్టల్స్ ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, స్లమ్స్లోకి వెళ్ళి మొబైల్ సైన్స్ ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయి, మొబైల్ వ్యాన్స్ ఉన్నాయి, మెడికల్ వ్యాన్స్, రకరకాల ప్రాజెక్ట్స్. సుమారుగా తెలంగాణ ప్రాంతంలో 1500 ప్రాజెక్ట్స్ నడుస్తాయి. ఇవాటి తెలంగాణలో దేశం మొత్తంలో 150,000 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అద్భుతాలు, అవసరాన్ని బట్టి రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఉదాహరణకి చెప్పాలంటే ఇప్పుడు కేరళ ఉందనుకోండి. కేరళలో మీరు సోషల్ అది చూసినట్టయితే ఇటు కమ్యూనిజం, ఇటు ముస్లిమ్స్, ఇటు క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఈ కమ్యూనిజంలో ఉన్నదంతా హిందూస్. కమ్యూనిజంలో దేవుణ్ణి నమ్మరు, రిచువల్స్ నమ్మరు. ఇవన్నీ ఉన్న కారణంగా కొన్ని సంవత్సరాలుగా అది వచ్చిన కారణంగా ఈరోజు చనిపోతే వాళ్ళ ఇంట్లో కర్మకాండ చేస్తారు, అది లేదు, ఉండదు, బలహీనంగా ఉంది. రెండోది స్థలం లేదు అక్కడ. సో సేవాభారతి అక్కడ లోకల్ సేవ అవసరాన్ని చూసిన చితాగ్ని అనే ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. మొబైల్ దానం చేసేది ఒక వ్యాన్, జస్ట్ 2 గ్యాస్ బుడ్డీలు 1500 ఇస్తే చాలు. వాళ్ళ ఇంటి దగ్గరే అక్కడ దాంట్లో ఒక పూజారిని పెట్టి హిందుత్వ రిచువల్స్ తగ్గట్టుగా పూజలు చేసి వాళ్ళ ఇంటి దగ్గరే దాన్ని దహనం చేసి పంపిద్దాం. అట్లాంటి వ్యాన్స్ 25 వ్యాన్స్ ఇప్పుడు కేరళలో తిరుగుతున్నాయి. అవసరాన్ని బట్టి సేవాభారతి ఎక్కడ అవసరం ఏముందో దాని తగ్గట్టుగా పనిచేస్తుంది. ఫైనల్గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అయోధ్య శ్రీరామచంద్రమూర్తి గురించి మీ మాటల్లో వినాలనుంది నాకు. అయోధ్య శ్రీరాముడి యొక్క పోరాటం, బాబరిది, అదంతా కూడా 500 సంవత్సరాల చరిత్ర అవంతా మనం వింటున్నాం. కానీ నాకు తెలిసినంతవరకు మేము ఫీల్ అయింది, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు అయిన తర్వాత ఆ రామజన్మభూమి ఉద్యమం 86లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నేను ఉన్నా దాంట్లో. ఒకటి, రాముడు అన్నది నేను రామాయణం చదివినా చదవకపోయినా, రాముడి గురించి తెలిసినా తెలియపోయినా, నా ఆత్మలో అదొక భాగం. రాముడు అనంగానే ఒక ప్రేరణ, రాముడు అనంగానే ఒకటి కనెక్ట్ అయిపోతాం, ఆ డిఎన్ఏ ఒకటి కలిసిపోతుంది అన్నమాట. దాని కారణంగా ఆ రోజుల్లో నేను రామశిల, అది ఎవరండి ఆ ప్రజలు ఏంది, ఆ శిల ఏంది, ఆ ఇటుక ఏంది, ఎవడు ఊహకు కూడా అందదు. ఆ ఇటుక తీసుకెళ్తే పూజలు చేస్తారన్నది చూడలేదు. రాముడు ఒక ఇటుక అంటే చాలు వేలాది మంది వచ్చారు. అది చూస్తే ఎంత కనెక్ట్ అయిపోయింది రాముడితో అన్నది అర్థమవుతుంది. కాబట్టి అది మన కళ్ళెదురకుండా నిర్మాణం అవటం మన అదృష్టం. అది